ఆయిల్ పామ్‌లో బోరాన్ లోపాలు గనక చూసినట్లయితే ఆకులు ఈ విధంగా చాలా విపరీతమైన ముడతలు కలిగి ఉంటాయి. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ కూడా బాగా దెబ్బతినడం అనేది మనం గమనించుకోవచ్చు. ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన మట్టల్లో ఎలాగైతే అంచులు విడివిడిగా ఉంటాయో ఆ విధంగా ఉండకుండా ఈ అంచులన్నీ ఒకదానికొకటి అతుక్కుని ఒక చేప యొక్క ముళ్ళు లేదంటే చేప యొక్క అస్థిపంజరం ఏ విధంగా అయితే కనిపిస్తుందో అటువంటి ఆకారంలో మనం దూరం నుంచి గమనించినట్లయితే బోరాన్ యొక్క డెఫిషియన్సీ ఉందని తెలుసుకోవచ్చు. మరి దాన్ని ఎలాగా నియంత్రణ చేసుకోవాలి అనేది చూద్దాం. సామాన్యంగా మన ఎరువుల యాజమాన్యంలో ఒక మొక్కకి 100 గ్రాములు బోరాక్స్ అనేది వేసుకోవడానికి సిఫారసు చేయడం జరిగింది. అయితే ఈ విధంగా బోరాన్ ధాతు యొక్క లోపము ఎక్కువగా ఉన్నట్లయితే 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు కూడా మనం సంవత్సరానికి ఒక మొక్కకి ఈ యొక్క ధాతువుని 2 దఫాలుగా వేసుకోవాలి. మనం ఎరువులు ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో అదే విధంగా ఈ బోరాక్స్ని అప్లై చేసుకోవాలి. 250 గ్రాములు సంవత్సరానికి సిఫారసు చేయబడింది కాబట్టి దీన్ని 2 దఫాలుగా అంటే ఒక దఫాకి 125 గ్రాములు మొక్క దగ్గర 3 మీటర్ల దూరంలో గాడి చేసి ఆ గాడిలో ఈ యొక్క బోరాక్స్ ధాతువుని వేసుకుని మట్టితో కలిపి మరి వెంటనే మనం డ్రిప్లు ఆన్ చేసుకుని నీరు పెట్టడం అనేది జరగాలి. ఈ విధంగా జూన్ జూలై మాసాల్లో ఒకసారి, జనవరి ఫిబ్రవరి మాసాల్లో మరొకసారి మనం వేసుకున్నట్లయితే మరి తర్వాత కాలంలో ఈ యొక్క లోపం అనేది మనము సవరించుకోవచ్చు.